చిన్నుడు తన కుక్క సహాయంతో ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉంది. చిన్నుడు కొండ దిగువన గుహ వద్ద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదని ఒక మేకని తోలుకుని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నపు సంచులు కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటు కాల్చిన కోళ్ళు ఉన్నాయి. గుహ ముందుకి వస్తూనే ఆ మనిషి మేకని కూడా గాడిద మెడకి కట్టి రెండింటిని గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకుంటూ పోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటూ ఉన్నారు, అంత ఆహారాన్ని లోపలికి ఎందుకు పంపిస్తూ ఉన్నట్టు, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావేం అని వివరం అడిగాడు. ఆ మనిషి చిన్నడికేసి ఒక్క క్షణం చూసి, ఏముంది, మామూలు కదే, మా గ్రామానికి పెట్టిన పేడ, ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు. నేను కొన్ని గ్రామాలకు పెట్టిన పేడని వదిలించిన వాణ్ణే. నా పేరు చిన్నడు. నీ గ్రామానికి పెట్టిన పేడ ఏమిటో, అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు. దానికి ఆ మనిషి పకపకా నవ్వి, ఇదేదో మంత్రాలకి లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడో వదిలించేవాడు. అతన్నే కబలించిన రాక్షసుణ్ణి నువ్వు ఏం చేయగలవు? ఈ రాక్షసుడు పూర్వం ఎప్పటి నుంచో ఈ గుహలోనే ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తింటూ ఉండేవాడట. వాడి బెడదని తట్టుకోలేక ఊరు పాడుబెట్టి జనం ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1 సంవత్సర కాలం పోయాక మళ్ళీ మెల్లిమెల్లిగా జనం తిరిగి వచ్చారు. అయితే వారు ఏమనుకున్నారు అంటే, ఈ సంవత్సర కాలంగా తిండి తిప్పలు లేక రాక్షసుడు ఆ గుహని వదిలి ఎటో వెళ్ళిపోయి ఉండాలి, లేదా మరణించి ఉండాలి అనుకున్నారు. కానీ 6 నెలల కాలం జరిగేసరికి ఆ తర్వాత మళ్ళీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు అన్నీ మాయం కాసాగాయి. మసక వెన్నెలలో పోతయ్య శిష్యులకి కొండ మీద తాడి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాడని చెప్పారు. పోతయ్య మహాధైర్యం గలవాళ్లే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజు పంపేటట్టు, వాడు గ్రామం ఛాయలకి రాకుండా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్న వారు లేరు కదా. అంచేత పోతయ్య చేసిన ఏర్పాటుకి గ్రామస్తులంతా ఒప్పుకున్నారు కూడా. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. అదేంటంటే, ఒకనాడు పాపం పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు కూడా దూర గ్రామంలో జాతర చూడడానికని బయలుదేరి వెళ్ళారు. పోతయ్యకి ఏదో పనుండి అతను మాత్రం వెళ్ళలేదు. తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళారే కానీ వాళ్ళ జాడే లేదు. ఎందుకంటే వాళ్ళు కొండపక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళను పట్టుకుని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది పోతయ్యకి. దానితో అతను విపరీతంగా మండిపోయాడు. తాను ఎలాంటి పిశాచాలనైనా సరే గడగడలాడించేయగలవాడు. రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా మరి? తన శిష్యుల 4 కూడా వెంటబెట్టుకుని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్లను కూడా పొట్టన పెట్టుకుని ఉండాలి. గ్రామస్తులందరూ కూడా సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేసి జీవితాన్ని వెళ్ళబుచ్చాలి అని నిశ్చయించుకున్నారు అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యని, అతని మనుషుల్ని కూడా తినేశాక ఆ రాక్షసుడిని ఎవరన్నా చూసారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని వాడు ఇప్పుడు పాత ఏర్పాటుని చక్కగా పాటిస్తూ ఉన్నాడు అన్నాడు మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుణ్ణి. ఇప్పుడు వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాల్ని ఒక్క దెబ్బతో తినేసిన ఆ రాక్షసుడు అటు తర్వాత ఎంత బుద్ధిగానో ఉంటూ ఉన్నాడట. ఇదంతా ఎలా నమ్మటం? రాక్షసుడు కల్పనే అయితే ఈ సంగతి పోతయ్యకి తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉంటున్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే ఆ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరి వాళ్లే రోజు పంపిస్తూ ఉన్నారు. తన ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకుని తన కుక్కతో గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి వాడు కటిక చీకటిలో కొండగుహని చేరుకున్నాడు. కొండగుహలో ఏం జరుగుతోందా అని ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్టు అలికిడి వినవచ్చింది. చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు. అక్కడే వెలుగుతూ ఉన్న గుడ్డి దీపం వెలుగులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. ఆ సంగతి స్పష్టంగా కనపడింది చిన్నడికి.
వాళ్ళంతా మాంసం పీకు తింటూ ఉన్నారు. రాక్షసుడి జాడ ఏమీ కనిపించలేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారుని పిలిచి, నిన్న రాత్రి నేను గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులున్న మాట నిజమే గాని వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు. అలాంటి రాక్షసుల్ని నేను చాలామందినే ఇదివరకే చూసి ఉన్నాను. నేను వారందరి ఆటని కట్టించగలను. ఇలాంటి వారి గురించి మీరు కడుపులు కట్టుకుని వారికి తిన్నా తినకపోయినా ఆహారం పంపించడం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు. చిన్నడు మాటలు విని యువకులకి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. చిన్నడు వాళ్లతో ఇంకా చాలా చెప్పాడు. చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసి ఉంటుంది. ఒకసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు గాని అడవి మృగం గాని కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసుడు మనుషుల కోసం గుహ విడిచి బయటికి రావడం లేదు, ఎవరికంటా పడడం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులని వేటాడడం. అది ఇదివరకే మీకు అర్థమై ఉండాలి. అలా కాలేదు. అయితే ఇప్పుడు మనం ఈ రాక్షసులని వేటాడడం ఒక్కటే పని. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు. పదండి, గుహద్వారానికి పచ్చికట్టలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసుల్ని ఊదర పెడదాం. రాక్షసులు ఉక్కిరిబిక్కిరి అయ్యి బయటికి వస్తారు. అలా వచ్చిన ఆ రాక్షసులు ఎంత భయంకరమైన వాళ్ళో మనకి తెలుస్తుంది కదా అన్నాడు. క్షణాల మీద చిన్నడు చెప్పిన పని అమలు జరిగింది. గుహద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపలి వాళ్ళకి ఊపిరి ఆడక కాలే కట్టెల్ని తోసుకుంటూ బయటికి వచ్చేశారు. రాక్షసులు వస్తారని ఎదురు చూస్తూ ఉన్న గ్రామస్తులు పోతయ్యని, అతని మనుషుల్ని, ఆడవాళ్ళని, పిల్లల్ని చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే కదా. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బ్రతకడానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. ఇంతా తెలిసిన తర్వాత వీరిని ఎలా విడిచిపెడదాం? పట్టుకోండి పట్టుకోండి, రాజుగారికి అప్పగిద్దామన్నాడు గ్రామ పెద్ద. చిన్నడు, పోనీయండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని దోచుకు తినడం అలవాటు పడ్డారు. వీళ్ళని ఇకనైనా క్షమించి వదిలిపెట్టినట్టు అయితే బుద్ధి కలిగి ఇకపైనైనా పని చేసుకుని బ్రతుకుతారు. ఏమంటారు పోతయ్యా అన్నాడు చిన్నడు. అవును బాబు, మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు బాగా బుద్ధొచ్చింది. మేము ఈ గ్రామాన్ని వదిలి ఇంకొక గ్రామానికి పోతాం. మేము బుద్ధిగా బతుకుతామని మాట ఇచ్చాడు. దానితో చిన్నడు వారిని విడిచిపెట్టమని గ్రామ పెద్దకి, గ్రామంలోని వారికి నచ్చ చెప్పాడు. దానితో వారు వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళని వదిలిపెట్టేశారు. ఇలా వారు ఇంకో గ్రామానికి తరలి వెళ్ళిపోయారు. తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుని మరొక గ్రామానికి బయలుదేరాడు. కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక చిన్నడి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి